ఆదర్శంగా నిలిపే విధంగా అంటే నాకున్నటువంటి ఒక అవగాహనతో జిహెచ్ఎంసి మినహా 4000 ఇండ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించింది ఆనాడు కేవలం జగిత్యాల పట్టణం అని చెప్పని బాధ్యత. ఈ 4000 ఇండ్ల గృహ నిర్మాణానికి సంబంధించి కూడా ఆల్ ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ దాదాపు 40-50 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటుంది రెవెన్యూ గ్రామ పరిధిలో. ఇది ఒక 150 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్ భూసేకరణ ద్వారా సేకరించి 200 ఎకరాలలో 4000 గృహ నిర్మాణ సముదాయాన్ని ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా చేపట్టబడే విధంగా 2009లో ఏదైతుందో 8-9లో కార్యక్రమాలు రూపొందించి లబ్ధిదారుల ఎంపిక క్రాస్ సిస్టమ్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఏదైతుందో పారదర్శకంగా క్రాస్ సిస్టమ్ ద్వారా లబ్ధిదారులే వారి యొక్క ప్లాట్ ఎంచుకునే విధంగా గుర్తించి ఈ 4000 ఇండ్లు కూడా మంజూరీ చేయటం, వెన్నువెంటనే నిర్మాణం చేపట్టబడటం ఇదందరూ తెలిసిందే. సరే, అన్ఫార్చునేట్లీ 2009 ఎన్నికల్లో మీ నాటి ఫలితం పొందలేకపోతాం. తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తీవ్రతరం కావటం, ఈ 4000 ఇండ్ల నిర్మాణం వేరియస్ స్టేజెస్లలో వివిధ దశల్లో, కొన్ని బేస్మెంట్, కొన్ని లెంటల్, కొన్ని స్లాబ్ వేయబడి వివిధ దశల్లో నిలిచిపోవడం జరిగింది. తదుపరి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం, నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రాధాన్యత పేర్కొనబడినట్టు ఈ 4000 ఇండ్లు వీళ్ళ ప్రభుత్వం నిధులు వెచ్చించబడి అర్థాంతరం ఇచ్చిపోయింది. అంటే దాదాపు అప్పుడు ఏదైతే ఒక్కొక్క ఇంటికి 2 లక్షలు 3 లక్షలు వెచ్చిస్తే అవన్నీ పూర్తయి 2014-15 తదుపరి ఈ 4000 ఇండ్లు ఒక్కొక్క ఇంటికి 2 lakhs 3 lakhs 4 lakhs వేరియస్ వెచ్చిస్తే ఇండ్లన్నీ పూర్తయ్యాయి. మొత్తం ఆల్ పూర్తికి ఎదురుగా 100 కోట్లు వెచ్చిస్తే మొత్తం 4000 ఇండ్లు పూర్తయ్యాయి. కానీ అప్పుడు ప్రభుత్వం ఏదైతున్నదో టీఆర్ఎస్ పార్టీ అవి యథావిధిగా నిర్మాణం చేపట్టబడ్డట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అనే భావనతోని అవన్నింటినీ అర్థాంతరం నిలిపివేయటమే కాకుండా అందులో నుండి ఒక 2000 వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేసి 4000 ఇండ్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని తెరపైపడింది. మనం గమనించాల్సింది డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఫ్లోర్ సిస్టమ్ తో నిర్మాణం చేయడం జరుగుతుందో అది నిర్మాణానికి కావాల్సినటువంటి స్థలం కొరత, తక్కువ స్థలంలో ఎక్కువ లబ్ధిదారులను అకామిడేట్ చేయబడే విధంగా, అంటే ఎక్కడైతే స్థలం అందుబాటులో ఉంటుందో యూ నీడ్ నాట్ గో ఫర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ సిస్టమ్. అసలు డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో నగరాలలో
నిర్మాణానికి కావాల్సిన స్థలం కొరత ఉండడంతో తక్కువ స్థలంలో ఎక్కువ లబ్ధిదారులను అకామిడేట్ చేయబడటానికి కొరకు ఏదైతుందో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లోర్ సిస్టమ్, గ్రౌండ్ ఫస్ట్ సెకండ్. కానీ ఇక్కడ మనకి జగిత్యాలకు సంబంధించి 4000 ఇండ్ల లబ్ధిదారులకు కావాల్సినటువంటి స్థలాన్ని గుర్తించడము, లబ్ధిదారులను గుర్తించడము, వాళ్ళు కేటాయించడం చేయడం కూడా జరిపోయింది. అవన్నీ వేరే స్టేజ్ ఉన్నాయి. నిజంగానే 4000 లబ్ధిదారుల్లో ఏమైనా అనార్హులు చోటు చేసుకుందని చెప్పి భావించినట్టు యూ కెన్ వెరిఫై అండ్ టేక్అవుట్ దెమ్. అది పెద్ద సమస్య కాదు. ఎప్పుడైనా అనర్హులు చోటు చేసుకుంటే ఆన్ వెరిఫికేషన్ దే కెన్ బి టేకెన్ అవుట్. కానీ మన 4000 ఇండ్ల లబ్ధిదారులను సొంత ఇంటి యజమానులుగా తలా ఒక 100 గదాలు కేటాయింపు చేసి లేఅవుట్తో రూపొందించుకున్నటువంటి పథకం ఇది. నూకపల్లి ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. దాన్ని మార్చి 2000 ఇండ్లు 2000 ఇండ్లు తొలగించి డబుల్ బెడ్రూమ్ మీద తెరపై పట్టుకొచ్చిందో 2018లో. మీరు ఎప్పుడైతే ఈ 2000 ఇండ్ల లబ్ధిదారులు అర్థాంతరంగా వారి నిర్మాణం పెద్దమ్మగుడి అక్కడ, అట్లాగే ఇక ఇతర ప్రాంతాలలో ఐ బ్లాక్ లో ఒక 2 ఎకరాల పై ఉన్నది, సి బ్లాక్ లో ఒక 4 ఎకరాల పై ఉన్నది. అంటే మనకి ఏదైతుందో వితౌట్ ఏ విధమైనటువంటి ఒక కూల్చివేత లేకుండా ఒక 5-6 స్థల పాయింట్స్ గుర్తిస్తే ఒక 20 ఎకరాలు దొరుకుతుంది. మీరు ఏదైతుందో నేనేమంటున్నా, ఇప్పుడు ముందు ఏదైతుందో నిరుపయోగంగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని మీరు గుర్తించారు. నేనేమంటున్నా, నిరుపయోగంగా ఉన్నటువంటి వేకెంట్ సైట్ మీరు గుర్తించారు. ఇలా మౌలిక సదుపాయ కల్పన తప్పనిసరి చేయాలి. అది విద్యాపరం కానీ, విద్య కొరకు కానీ, వైద్యం కొరకు కానీ, ప్రార్థనా మందిరాలే కానీ, ఏదైనా కానీ మనం వీ హ్యావ్ టు బరియల్ గ్రౌండ్ కానీ, శ్మశాన వాటిక, ఇవి కల్పించడం అత్యవసరం. దీని పట్ల భిన్నాభిప్రాయం లేదు. మేము అనేది ఏంటంటే, మీరు వాస్తవంగా మీరు ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టబడినప్పుడే లేఅవుట్ ద్వారా ఈ స్థలాలను గుర్తించాలి. ఇప్పుడు గతంలో ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ చేపట్టబడ్డప్పుడు లేఅవుట్ ద్వారా గుర్తించు. గతంలో ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ చేపట్టబడ్డప్పుడు లేఅవుట్ ద్వారా గుర్తించు. మీరు ఎప్పుడైతే డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ చేపట్టాలని భావించిందో లేఅవుట్ ద్వారా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వైద్య సదుపాయాల కొరకు కానీ, ప్రార్థనా మందిరాలకు కానీ, ఇతర అధికారిక కార్యాలయాల కొరకు పోలీస్ స్టేషన్ కానీ, ఇవన్నీ మీరు గుర్తించాలి లేఅవుట్. అవన్నీ ఇవి చేయకుండా ఇవాళ ఏదైతుందో లబ్ధిదారుల గడ్డ చేయబడ్డటువంటి ఒక నిర్మాణం కూల్చివేస్తుంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు గతంలో కూల్చివేసిన 2000 మంది లబ్ధిదారులు రోడ్డు ఉన్నారు. గతంలో కూల్చివేయబడ్డటువంటి ఒక 2000 మంది దాదాపు లబ్ధిదారులు తిరిగి వాళ్ళ ప్రత్యామ్నాయ మంజూరీ కల్పించక లేకపోవడంతో వాళ్ళు పాపం వీధపడ్డారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఏదైతుందో ఈ ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ లో నిర్మాణం వివిధ దశలో నిలిచిపోయినటువంటి ప్రభుత్వ మంజూరీ కొరకు వేచి చూస్తున్నటువంటి వాళ్ళే కూడా నువ్వు కొంచెం తొలగించారు. నేనేమంటున్నా గౌరవ జిల్లా కలెక్టర్ గారి విజ్ఞప్తి, ముందు మీరు ఐడెంటిఫై చేయండి ఎక్కడైతే ఖాళీ స్థలం అందుబాటులో ఉన్నదో దాన్ని గుర్తించండి. ముందుగా మీరు అది గుర్తించిన తదుపరి ఒక
ఒక షార్ట్ ఫాల్ ఉన్నట్టయితే, ఏదైనా అవసరం ఉన్నట్టయితే, ఏమైనా నిర్మాణం తొలగించేటువంటి ఒక పరిస్థితి ఏర్పడినట్టయితే లబ్ధిదారుడికి ముందస్తుగా ప్రత్యామ్నాయ మంజూరీ కల్పించి, లబ్ధిదారుడికి ముందస్తుగా ప్రత్యామ్నాయ మంజూరీ కల్పించి సోదట్టే ఆయన ఏ విధమైన ఆందోళన గురి కాకుండా, నిరాశ నిస్పృహకు గురి కాకుండా మీరు స్థలాన్ని చేపట్టాలి. కానీ అట్లా కాకుండా ఏదైతుందో ఇలా మున్సిపల్ అధికారులు వాళ్ళు ఏమనుకుంటుండే మాకు తెలుస్తలేదు, కానీ వాళ్ళు చేపట్టే కార్యక్రమాలతో ఈ ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది. ఈ ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది. 2009లో ఆరంభింపజేయబడ్డ ఒక కార్యక్రమం. సరే మిత్రులు ఏమంటారు, వర్కౌట్ ఇవ్వాలా కూడా రేపు రాదా, వర్కౌట్ ఇవ్వాలా కూడా రేపు రాదా, రేపైనా మేమే చేయాలి, ఇవ్వాలని మేమే చేయాలి కదా. అంటే చూడు ఎట్లుంది ఆలోచన విధానం అంటుంది. నేను ఉంటా అదే ఇది ఆ మున్సిపల్ కమిషన్ ఏం చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ నివేదించిన గౌరవ కలెక్టర్ గారిని ఏదైతుందో ఎనీథింగ్ పారదర్శకత ప్రధానమే, పారదర్శకత ప్రధానం చెప్తున్నా. మున్సిపల్ పనితీరుకు నీకు మొన్న అన్నది ఇదే అన్న నేను, ఇంకా మార్పు రాకపోవడానికి వాళ్ళకి ఇంకా గత పాలన కనబడుతుందని చెప్పాలి. వీళ్ళకి కూల్చివేతలు కూడా ఏదైతుందో గత పాలన కనబడుతుంది. కూల్చివేతలు కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది, మీరు విద్యాపరంగా వైద్యపరంగా కావాల్సినటువంటి ఒక సదుపాయాలు కల్పించడానికి ముందు తక్షణమే ఏర్పాటు చేయడానికి ఒక బ్లాక్ తీసుకోండి. ఖాళీగా ఉన్న బ్లాక్ అందులో ఏదైతుందో పాఠశాల అట్లీస్ట్ అప్ టు అప్పర్ ప్రైమరీ స్కూల్, అట్లీస్ట్ అప్ టు అప్పర్ ప్రైమరీ స్కూల్, తాత్కాలికంగా ఒక డాక్టర్, తాత్కాలికంగా ఒక డాక్టర్ నర్సింగ్ స్టాఫ్ ఏర్పాటు చేయండి. శాశ్వత నిర్మాణాల కొరకు ఏదైతున్నదో ఖాళీ స్థలాలను గుర్తించడం ముందు కదా, ఖాళీ స్థలాలను గుర్తించి నిజంగానే నిర్మాణం ప్రక్రియ ఆరంభిస్తే అప్పుడు ఏదైనా నీకు అందులో ఏమైనా ఆటంకాలు కలుగుతుందని చెప్పి భావిస్తే దాన్ని లీగల్లీ ఎవరైనా లబ్ధాల్లో వాళ్ళ నిర్మాణం తొలగించాలని పరిస్థితి పడితే వాళ్ళ ప్రభుత్వ అధికారంలో ఉండి ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో మన ప్రాంతానికి న్యాయం జరగలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం దీనిలో సగం నిధులతో ఇండిపెండెన్స్ బెటర్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. బెటర్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుండే, ఇండిపెండెంట్ హౌసింగ్ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుండే. ఇవాళ ఏమైపోయింది, ఫిషర్కు స్వర్గం అయిపోయింది. అది ఇవాళ మొన్న ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఈ నూకపల్లి నివాసిత ప్రాంతంలో ఒక 2 వార్డులను గుర్తించాలని చెప్పని మున్సిపాలిటీకి నివేదించి నూకపల్లి హౌసింగ్ స్కీమ్ ఎక్కడైతే గృహ నిర్మాణాలు కల్పించడం జరిగింది. దాని మున్సిపల్ కమిషనర్ గారు మరి ఏం రిపోర్ట్ చేసిందంటే ఆడెవరు నివాసితమే ఉండలేరు, ఓటర్ లిస్ట్లో అక్కడ ఎవరు కూడా పేరు నమోదు చేసుకుంటలేరు. ఆ 2 వార్డులు ఇది అక్కడ గుర్తించడం సాధ్యం కాదు అని ఈ 48 50 చేసింది. వాస్తవంగా వారు రాష్ట్ర ప్రభుత్వము మంజూరు చేసింది 48 50 చేయడానికి కాదు, ఈ 48కి అదనంగా 2 నూకపిల్లు చేయాలని మంజూరు చేసింది. ఇప్పుడు లబ్ధిదారులు గుర్తించి వాళ్ళు మంజూరీ పత్రాలు కల్పించి ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 20 months గడిచింది, 20 మాసాలు గడిచింది. జిల్లా కలెక్టర్ గారి బాధ్యత కాదా ఇది? గౌరవ జిల్లా కలెక్టర్ గారు గడుస్తున్నప్పటికీ వాళ్ళని ఏదైతుందో తరలించలేకపోతున్నారు అని చెప్పారంటే ఐదర్ దే మస్ట్ బి నాట్ ఇంట్రెస్టెడ్, లేకుంటే ప్రభుత్వం బాధ్యత వహించాలి.
20 మాసాలు గడిచిన వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయితే లేదు అని చెప్పండి, దాన్ని ఏమనుకోవాలి? ఇప్పుడు 25% అయిండ్రు. ఉన్న అరకొర వసతులు అయినా కానీ, మీరు వసతులు అరకొర అయినా కానీ ఇది ఉందో ఒక 25% షిఫ్ట్ అయింది. అవుట్ ఆఫ్ 3500 బెనిఫిషియరీ ఇస్తే ఒక 25% షిఫ్ట్ అయింది. ఒక 500-600 ఫ్యామిలీ కుటుంబాలు షిఫ్ట్ అయిపోయి అక్కడ నివాసితంగా ఉంటారు. అంటే ఏంటి? వాళ్ళు జగిత్యాల పట్టణంలో ఒక 5-6 వేలు ఇల్లు కిరాయి పెట్టడం ఎందుకు అని చెప్పని అక్కడ పోయి ఉంటున్నారు. ఇప్పుడు అది వేస్తే ఇంకా 3000 మంది వాళ్ళు షిఫ్ట్ అయితలేరు అని చెప్పారంటే, వాడు 5-6 వేలు ఇల్లు కిరాయి భరిస్తుండంటే, వాళ్ళు ఇంకా 5-6 వేలు ఇల్లు కిరాయి భరించుకుంటే కూడా ఈజ్ నాట్ షిఫ్టింగ్. స్కూల్ పెట్టవచ్చు కదా. అందులో ఒక బ్లాక్ తీసుకొని ఏదైతే ఉందో తాత్కాలికంగా ఒక బ్లాక్ తీసుకొని ఏదైతే ఉందో దాని స్కూల్ పెడితే అయిపోతుంది అండి. మధ్యలో గోడ తీసేస్తే నీకు స్కూల్ రూమ్ కూడా పెద్ద ఉంటుంది, 100 మంది కూర్చోవచ్చు. ఒక బ్లాక్ తీసుకుంటే స్కూల్ పెట్టచ్చు, హాస్పిటల్ పెట్టచ్చు. ఒక బ్లాక్ తీసుకుంటే ఒక్కొక్క బ్లాక్ లో ఎన్ని ఉంటాయంటే 3, 3, 6, 6, 12 ఉంటాయి. ఒక్కొక్క బ్లాక్ లో 12 ఉంటాయి. ఒక బ్లాక్ తీసుకొని మీరు స్కూల్ ఏర్పాటు చేయవచ్చు, ఆసుపత్రి ఏర్పాటు చేయవచ్చు తాత్కాలిక. ఆ పని చేయండి. నువ్వు చేయవలసిన పని చేయకుండా గరీబులను ఏదైతుందో వీధిని పడేస్తాం అన్నట్టు ప్రభుత్వం చర్యలు చేపడితే ఏంటిది? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పని మేము ఏర్పాటు చేసుకోవచ్చు భావిస్తున్నాం. మేము పారదర్శకంగా ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నాం. మున్సిపల్ పాలన ఏ విధంగా కొనసాగుతుందో మనం గమనిస్తున్నాం కదా. మొన్న ఏదైతుందో టెండర్ ప్రక్రియ అగ్రిమెంట్ లేకుండా